ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. మళ్ళీ ఒకసారి చెప్తాను, కట్ చేసి చెప్తాను. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. సెకండ్ లైన్. ఓం సర్వేషాం శాంతిర్భవతు. థర్డ్ లైన్. ఓం సర్వేషాం మంగళం భవతు. మంగళం భవతు. ఫోర్త్ లైన్. ఓం సర్వేషాం పూర్ణం భవతు. పూర్ణం భవతు. మరొకసారి చెప్తాను, ఎవరైనా మిస్ అయింటే మళ్ళీ నేర్చుకోండి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్, చాలా మంచి శ్లోకం ఇది, అందరూ నేర్చుకోండి. ఇవి మీకు యూనివర్సల్ గా ఎక్కడైనా ఉపయోగపడతాయి. ఓకేనా అండి? నేను ఒక్కసారి అటెండెన్స్ ది పంపిస్తాను, నాతో పాటు చెప్పండి. ఓం సర్వేషాం ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. స్వస్తిర్భవతు. సెకండ్ లైన్. ఓం సర్వేషాం ఓం సర్వేషాం శాంతిర్భవతు. శాంతిర్భవతు. థర్డ్ లైన్. ఓం సర్వేషాం ఓం సర్వేషాం మంగళం భవతు. మంగళం భవతు. ఫోర్త్ లైన్. ఓం సర్వేషాం ఓం సర్వే పూర్ణం భవతు. పూర్ణం భవతు. ఓకేనా? రబ్ యువర్ టూ హ్యాండ్స్ అండ్ యువర్ ఫేస్. రెండు చేతులు బాగా రబ్ చేయండి అండ్ ఫేస్ రబ్ చేయండి. చెవులని, ముక్కు భాగాన్ని, ఈ చూపుడు వేలు తీసుకొని కంటిన్యూ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ చేతి వేళ్లతో తలపైన ట్యాప్ చేయండి. విత్ ఫింగర్స్ ట్యాప్ యువర్ హెడ్. నెక్స్ట్ నెక్, నెక్, షోల్డర్. నెక్స్ట్ చేతి వేళ్ళని ఇట్లా దూరంగా ఉంచేసేయండి. క్లాప్ చేద్దాం, టోటల్ బాడీ ట్యాపింగ్ చేద్దాం ఇప్పుడు యాక్యుప్రెషర్ ది. ఓకేనా? ట్యాప్, క్లాప్, 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 క్లాప్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఓకేనా? నెక్స్ట్
ఇట్లా తీసుకోండి రివర్స్, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ ఇట్లా ట్యాప్ చేయాలి టోటల్ బాడీ, రక్త ప్రసరణ మెరుగవుతుంది. బాడీ ట్యాపింగ్. నెక్స్ట్ క్లాప్ 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 క్లాప్. నెక్స్ట్ రివర్స్ ఇలా. నెక్స్ట్ చంక భాగంలో మళ్ళీ 9 సార్లు. యా, ఇక్కడ చూడండి, మనకి చిన్నప్పుడు ఇక్కడ డాక్టర్ చేయబట్టుకొని జ్వరం ఉందా లేదా ఎంత ఉంది చూసేవాళ్ళు. ఇక్కడ ఒక నరం ఉంటుంది కదా, నెక్స్ట్ గ్లూకోజ్ పెడతారు, ఇక్కడ ఒకటి ఉంటుంది నరం, మళ్ళీ ఇక్కడ ఒక నరం ఉంటుంది. అంటే ఈ ప్లేసెస్ లో ట్యాప్ చేయడం వల్ల ఇవి గుండెకి టచ్ అయి ఉంటుంది. ఓకేనా అండి? రక్త ప్రసరణ మెరుగవుతుంది. రైట్, మళ్ళీ క్లాప్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ తో బీట్ చేయాలి. కమా, అందరు చాలా చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్, గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాప్ 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 క్లాప్. నెక్స్ట్ రివర్స్ ఇలా, మోచేయి దగ్గర, చంక దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చేతి వేళ్లతో, ఫింగర్స్ తో ఛాతి భాగం, చెస్ట్ దగ్గర. మీరు ఎవరైనా ఆఫ్లైన్ లో రావాలనుకుంటే అంబేద్కర్ భవన్ తిరుమల బార్ దగ్గరలో, ఇక్కడ రామకృష్ణ సేవ సమితిలో మనం క్లాసెస్ 6 to 7:15 చెప్తున్నాము, రావచ్చు. పొట్ట భాగాన్ని ట్యాప్ చేద్దాం. నెక్స్ట్ 2 కాళ్ళు ముందుకు పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు రైట్ లెగ్ ని నేను ఇలా ట్యాప్ చేస్తాను. ఇది మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాగా మొక్కల దగ్గర ట్యాప్ చేయాలి. ఇక్కడ గుజ్జు కరిగిపోవడము, మొక్కలు నొప్పి ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 2 చేతులతో కుడి కాలుని ఇలా బీట్ చేయాలి, గట్టిగా గట్టిగా. నెక్స్ట్ పైకి కింది. నెక్స్ట్ ఈ పాదాన్ని ఇట్లా కొట్టండి, గోర్లతో ఇట్లా గిచ్చినట్టు చేయండి, ఇట్లా ట్యాప్ చేయాలి. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ పాదాన్ని. మనకి పాదంలోనే లివర్ కి, కిడ్నీకి, గుండెకి, థైరాయిడ్ సంబంధించిన అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఇక్కడ. అందుకనే పాదాలకు సంబంధించి యాక్యుప్రెషర్, మట్టిలో నడవాలి అండ్ యాక్యుప్రెషర్ ప్లేట్స్ అని కూడా దొరుకుతున్నాయి, ఆల్రెడీ బయట అమ్ముతున్నారు. ముళ్ళలాగుంటాయి అవి, దాని మీద నిలబడాలి అంటున్నారు. గోర్లతో ఇలా గిచ్చండి కాలి వేళ్ళని, పాదాన్ని. సంజయ్ గారు చేయండి, చేస్తున్నారా? దయాకర్ సార్కి కూడా చేయమనండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ 2 చేతులతో, మోకాలు. బాడీ ట్యాపింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఎవరైనా చేయొచ్చు, ఈజీ. దీనికి పెద్ద లిమిటేషన్స్ ఏమి ఉండవు మనకి. కమాన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ డౌన్, అప్ అప్ అండ్ డౌన్. మోకాళ్ళ దగ్గర బీట్ చేయండి. నెక్స్ట్ పాదాన్ని వేళ్ళని గిచ్చాలి. తర్వాత చేతులు కట్టుకోవాలి, నో ప్రాబ్లం. ఇలా చేయండి. ఓకే, రైట్. ఒకసారి నిలబడండి అందరూ. స్టాండింగ్ పోవచ్చు, స్టాండింగ్ లోకి రండి. ఒక చిన్న లాఫింగ్ చేద్దాము, దాని తర్వాత మనం ముందుకు వెళ్దాం వేరే దాంట్లోకి.
చూడండి, రెండు కాళ్ళు ఇలా దూరంగా ఉండాలి. చేతులను ఒకసారి అబ్జర్వ్ చేయండి. హా హా హూ హూ బ్రీతింగ్ టెక్నిక్. హా హా హూ హూ కమనాలు చూడండి. కాపు ఇట్లా చేతులు ముందుకి ఇలా అనాలి. హా హా హూ హూ హా హా హూ హూ హా హా హూ హూ కమాన్. లెగ్ మూవ్మెంట్ జరగాలి. హా హా హూ హూ హా హా హూ హూ దెన్ అప్. హా 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 హూ హూ అప్. హా హా హూ హూ హా హా హూ హూ కంటిన్యూ. ఇది బ్రీతింగ్ టెక్నిక్ లో ఇది ఒక లాఫింగ్ లో భాగంగా చేస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ సేమ్. హా హా హూ హూ రైట్ సైడ్ హ్యాండ్స్. హా హా హూ హూ హా హా హూ హూ దెన్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. హా హా హూ హూ హా హా హూ హూ హా హా హూ హూ then down. Ha ha hu hu ha ha hu hu అనాలి అందరూ. హా హా హూ హూ అనాలి. హా హా హూ హూ చాలా స్ట్రెస్ అవి ఉంటాయి కదా, ఒక మంచి రిలాక్సేషన్ అండి. ఇప్పుడు స్పీడ్ గా మనము ఈ 4 స్పీడ్ గా చేసేస్తాం. ఓకేనా? కమన్. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అంటాను, మీరు చేసేయండి. హా హా అప్ హా హా హూ హూ హా హా స్ట్రైట్ హా హా హూ హూ హా హా హూ హూ నెక్స్ట్ రైట్ సైడ్. రైట్ సైడ్ హా హా హూ హూ హా హా హూ హూ హా హా హూ హూ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. హా హా హూ హూ హా హా హూ హూ లెఫ్ట్ సైడ్ కమాన్. డౌన్ సైడ్ డౌన్. హా హా హూ హూ హా హా హూ హూ హా హా హూ హూ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మరొక లాఫింగ్. ఒకసారి అందరూ కొంచెం వీడియోకి దగ్గరికి రండి. ఫస్ట్ నేను చేస్తాను చూడండి. ఫస్ట్ రెండు కాళ్ళు ఇలా దూరం ఉంచాలి. 3, 2, 1 అని క్లాప్ చేస్తాం. వినిపిస్తుందా అందరికి? రైట్. 3, 2, 1 అని క్లాప్ చేసినాక శ్వాస తీసుకొని గట్టిగా అని రెండు చేతులు ఎత్తి నవ్వాలి. ఓకేనా? స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ మనకు బ్రెయిన్ లో రిలీజ్ అవుతాయి. అండ్ భయము, ఆందోళన, టెన్షన్స్ తగ్గుతాయి. బీపీ కూడా నార్మల్ లో ఉంటుంది. రెడీనా? రెండు కాళ్ళు దూరం ఉంది కదా. రెడీ? అందరు బెండ్ చేయండి కిందికి. 3 మీరు కూడా చెప్పాలి. 3 క్లాప్. 2, 1 చేతులు ఎత్తండి. వీలైనంత వెనక్కి వెళ్ళి చేతులు పైకి ఎత్తేసి నవ్వాలి. కమాన్. 3 అగైన్. 2, 1 మళ్ళీ. 3, 2, 1 అగైన్ లాస్ట్ వన్. 3, 2, 1 వెరీ గుడ్. ఇప్పుడు పైనుంచి కిందికి అప్ డౌన్. ఓకేనా? చేతులు ఎత్తండి ఇలాగా. 3 కిందికి వచ్చి క్లాప్ కొడుతూ నవ్వాలి. ఇది ఓకేనా? రివర్స్. రెడీ? 3 చేతులు ఇలానండి. 3, 2, 1 కిందికి వచ్చి క్లాప్ కొడుతూ నవ్వాలి. ఏం చేయద్దు, సింపుల్ ఇవి. మళ్ళీ 3, 2, 1 వన్స్ అగైన్. అనాలి, నాతో పాటు చెప్పాలి. 4
అన్మ్యూట్ ఇవ్వండి మహేష్ సార్, ఆర్ ఎల్స్ అందరికి ఇవ్వండి ఒకసారి అన్మ్యూట్. అందరు అన్మ్యూట్ చేయండి. రిలాక్స్, heart beating and breathing. Observe your heart beating and breathing. Lock your two hands. రెండు చేతులు లాక్ చేయండి. వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చోండి. Close your eyes. Observe your heart beating and breathing. Close your eyes. ఇక్కడ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి గమనించండి. మీ శరీరంలో యోగా చేయకముందు, ఇప్పుడు చేశాక మీ యొక్క మనసులో వస్తున్న ఆలోచనలని గమనించండి. మనము ఈ 10-15 మినిట్స్ వేరే పాస్ట్ ఆర్ ఫ్యూచర్, గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ వెళ్ళలేదు, వర్తమానంలో ఉన్నాము. అప్పుడు వర్తమానంలో ఎప్పుడైతే మనము ప్రజెంట్ మూమెంట్ లో ఉంటామో హ్యాపీగా ఉంటాము. ఓకే, లాస్ట్ టేక్ అ డీప్ బ్రెత్. రిలాక్స్ యువర్ టోస్, కాలి వేళ్ళకు విశ్రాంతి. నార్మల్ గా కూర్చోండి, వజ్రాసనంలో కాకుండా నార్మల్ గా కూర్చోండి. అందరూ నార్మల్ గా కూర్చోండి. యా, ఒకవేళ నెక్ పెయిన్ ఆర్ స్పైన్ వెన్నెముక నొప్పి కానీ అట్లా ఉంటే మీరు శవాసనంలో పడుకొని చేయొచ్చు. ఓకేనా? డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. రైట్. మహేష్ సార్, మనకు ఎంత సమయం ఉంది? ఇంకా మనకు 8:20 సార్, ఇంకా 15 మినిట్స్ ఉంది. సూర్య నమస్కార్ చేపించనా సార్? వాళ్ళు ఆల్రెడీ టైర్డ్ అయిపోయారా మీరు అందరూ? ఓకే, సరే. రేపు మళ్ళీ సూర్య నమస్కార్ చూద్దాం. రైట్, రెండు చేతులు లాక్ చేసేయండి. జస్ట్ రిలాక్స్డ్ గా ఉండండి. నేను టోస్ టు హెడ్ వరకు టోటల్ బాడీని రిలాక్స్, విశ్రాంతి అంటూ ఉంటాను. జస్ట్ నేను చెప్పిన బాడీ మూమెంట్ దగ్గరలే మీరు ఫోకస్ పెట్టి ఉండండి. ఓకేనా? దాని తర్వాత నాదానుసంధానం, అకార ఉకార మకార, అది చేద్దాం అందరం కలిసి. ఓకేనా? ఇది స్ట్రెస్ ని తగ్గిస్తుంది. భయము, ఆందోళన, టెన్షన్స్ కానీ ఇంకా రకరకాల పీడకలలు వస్తుంటాయి. కొంతమందికి స్లీపింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం క్లోజ్డ్ ఐస్ కాకుండా మామూలుగా ఉండండి. ఓకేనా? టేక్ అ డీప్ బ్రెత్. రిలాక్స్డ్ గా కూర్చోండి. రిలాక్స్ యువర్ టోస్, కాలి వేళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ యాంకిల్స్, మడమలకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్, పిక్క కండరాలకి విశ్రాంతి. ఒకవేళ నిద్ర వచ్చినట్లు అనిపిస్తే పడుకోండి, నో ప్రాబ్లం. యా, రిలాక్స్ యువర్ నీస్, మోకాళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ థైస్, తొడ కండరాలకి విశ్రాంతి. మీకు ఏదైనా వెనుకకి ఒరిగి కూర్చోవడం అక్కడ అవైలబుల్ ఉంటే అలా ఉండండి. నెక్స్ట్ దీన్ని శవాసనంలో నెక్స్ట్ క్లాస్ లో సూర్య నమస్కార్ తర్వాత మళ్ళీ చేపిస్తాను. ఇప్పుడు మనకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. రిలాక్స్ యువర్ టూ లెగ్స్,
రెండు కాళ్ళకి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ టూ లెగ్స్. టేక్ అ డీప్ బ్రెత్. లోతైన శ్వాస తీసుకోండి. పాదాల నుంచి నడుము వరకు. మనకు వాత పిత్త కఫం అని 3 ఉంటాయి. దాంట్లో భాగంగా చేస్తున్నాము రిలాక్సేషన్. పాదాల నుంచి నడుము వరకు పూర్తి విశ్రాంతి. నౌ అకారా చాంట్. టేక్ అ డీప్ బ్రెత్. టోస్ టు థైస్. నాతో పాటుగా చెప్పండి. వన్స్ అగైన్ టేక్ అ డీప్ బ్రెత్. లోతైన శ్వాస తీసుకోవాలి అందరూ. వన్స్ అగైన్ టోస్ టు థైస్. పాదాల నుంచి తొడకండరాల వరకు, నడుము వరకు పూర్తి విశ్రాంతి. మళ్ళీ లోతుగా శ్వాస తీసుకోండి. రైట్. నెక్స్ట్ మిడిల్ పార్ట్. కళ్ళు తెరవద్దు. రిలాక్స్ యువర్ అబ్డామిన్. పొట్ట భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ అబ్డామిన్. రిలాక్స్ యువర్ చెస్ట్. ఛాతి భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ స్పైన్. వీపు భాగానికి విశ్రాంతి. వెన్నెముకకి విశ్రాంతి. నరాలన్నింటికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ రైట్ హ్యాండ్, ఫింగర్స్, ఎల్బో, షోల్డర్. కుడి చేయి వేళ్ళకి, మోచేతికి, భుజానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఫింగర్స్, ఎల్బో, షోల్డర్. ఎడమ చేయి వేళ్ళకి, భుజానికి, మోచేతికి, భుజానికి విశ్రాంతి. రెండు చేతులకి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ మిడిల్ పార్ట్. టేక్ అ డీప్ బ్రెత్. లోతైన శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు మధ్య భాగానికి ఉకారా చాంట్. ఓకేనా? నాతో పాటుగా చెప్పండి. ఊ. Once again, take a deep breath. మిడిల్ పార్ట్. నడుము నుంచి మెడ, భుజాల వరకు, లంగ్స్ కి, హార్ట్, లివర్, కిడ్నీ, స్టమక్, ఇవన్నింటికి. టేక్ అ డీప్ బ్రెత్. రిలాక్స్ యువర్ మిడిల్ పార్ట్. మధ్య భాగానికి విశ్రాంతి. అండ్ నౌ రిలాక్స్ యువర్ నెక్ రీజియన్. మెడ భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నెక్ రీజియన్. రిలాక్స్ యువర్ చిన్. గదుమకి విశ్రాంతి.
రిలాక్స్ యువర్ మౌత్. నోటి భాగానికి విశ్రాంతి, ముక్కు భాగానికి విశ్రాంతి. రిలాక్స్ యువర్ నోస్ అండ్ రిలాక్స్ యువర్ ఇయర్స్. చెవులకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐస్. కళ్ళకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐస్. కళ్ళకి విశ్రాంతి. కనుబొమ్మలకి విశ్రాంతి. రిలాక్స్ యువర్ ఐబ్రోస్, forehead and top of the head. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. రిలాక్స్ యువర్ బ్రెయిన్ అండ్ హెడ్ రీజియన్. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. అండ్ కమ్ డౌన్ స్లోలీ. తల నుంచి పాదాల వరకు విశ్రాంతి. మీరు వెనక్కి బెండ్ చేసి కూర్చోవచ్చు, కాళ్ళు ముందుకు చాపుకొని కూడా విశ్రాంతిగా రిలాక్స్డ్ గా కూర్చోవచ్చు. కాళ్ళు నొప్పిగా అనిపించే వాళ్ళు 2 కాళ్ళు ముందుకు చాపి ఫ్రీగా కూర్చోవచ్చు. ఒక 2 minutes లో క్లోజ్ చేద్దాము. రిలాక్స్ యువర్ హెడ్ రీజియన్. తల మొత్తానికి పూర్తి విశ్రాంతి. అండ్ కమ్ డౌన్ స్లోలీ. రిలాక్స్ యువర్ 2 hands. Come down slowly. Relax your chest, abdomen and spine. Come down slowly, come down. Relax your right leg, thigh, knee, calf muscle, ankle and toes. కుడి కాలికి పూర్తి విశ్రాంతి. అండ్ రిలాక్స్ యువర్ లెఫ్ట్ లెగ్, థై, నీ, కాఫ్ మజిల్ అండ్ యాంకిల్ అండ్ టోస్. తొడ భాగానికి, మోకాళ్ళకి, పిక్క కండరాలకి, మడమలకి, కాలివేళ్ళకి విశ్రాంతి. రిలాక్స్. ఇప్పుడు నడుము నుంచి పాదాల వరకు మకార శబ్దం. ఇది మీకు వినబడకపోవచ్చు, అనే శబ్దం. ఓకే, ఆ, ఊ, ఈ 3 శబ్దాల్లో లాస్ట్ వన్. ఓకే, టేక్ అ డీప్ బ్రెత్. మౌత్ క్లోజ్ చేసి శబ్దం చేయాలి, బ్రాహ్మరి లాగా సమాన్. మళ్ళీ లోతైన శ్వాస తీసుకోవాలి 3 times. Take a deep breath, last breath. Okay, rub your 2 hands on your face slowly. Rub your 2 hands. ఫేస్ ని రబ్ చేయండి, కళ్ళని రబ్ చేయండి. వెచ్చదనాన్ని ఫీల్ అవ్వాలి. 2 చేతుల్లో నుండి వెచ్చదనాన్ని ఫేస్ పైన, ఆ యొక్క వెచ్చదనాన్ని ఫీల్ అవుతూ స్లోగా 2 కళ్ళను నిదానంగా ఓపెన్ చేస్తూ అరచేతులను చూడండి. మీ యొక్క అరచేతులని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో ఇన్స్టంట్